తర్వాత వ్యక్తి ప్రసాద్ రెడ్డి గారు. ఆయన పోలీసు శాఖలో నీతి నిజాయితీ కలిగినటువంటి అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి. ప్రస్తుతం డిఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అనేకమైనటువంటి ఆ పోలీస్ స్టేషన్లలో అద్భుతమైనటువంటి తన యొక్క వాక్చాతుర్యంతో, తన మంచితనంతో అందరిని మెప్పిస్తూ పోలీసు శాఖకే గౌరవం తెచ్చినటువంటి వ్యక్తి ప్రసాద్ రెడ్డి గారు. మరి ఆయనను ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి అవే అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ఆయన 1969లో జన్మించారు. 1969లో జన్మించిన తర్వాత ఆయన అనేక కష్ట నష్టాలకు వచ్చి ఉన్నత విద్యలో అభ్యసించి ప్రస్తుతం డిఎస్పీగా పనిచేస్తున్నారు. కమాండెంట్ ఇన్ 4th BN APSPలో ఇప్పుడు ప్రస్తుతం అనంతపురంలో ఉన్నారు. మరి ఆయన యొక్క నిజాయితీని, ఆయన యొక్క మంచితనాన్ని గుర్తించి ఆయన సేవలకు గాను ఈరోజు మరి అవే ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డును ప్రదానము మీ కరతాళధ్వనుల మధ్య చేయబోతుంది. ఆయనకు శుభాకాంక్షలు అందజేస్తూ అతిరథ మహారథుల మధ్య ఆయన ఈరోజు ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నందుకు ప్రసాద్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అందజేస్తున్నారు. తర్వాత వ్యక్తి ప్రసాద్ రెడ్డి గారు. ఆయన పోలీసు శాఖలో నీతి నిజాయితీ కలిగినటువంటి అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి. ప్రస్తుతం డిఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అనేకమైనటువంటి ఆ పోలీస్ స్టేషన్లలో అద్భుతమైనటువంటి తన యొక్క వాక్చాతుర్యంతో, తన మంచితనంతో అందరిని మెప్పిస్తూ పోలీసు శాఖకే గౌరవం తెచ్చినటువంటి వ్యక్తి ప్రసాద్ రెడ్డి గారు. మరి ఆయనను ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి అవే అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ఆయన 1969లో జన్మించారు. 1969లో జన్మించిన తర్వాత ఆయన అనేక కష్ట నష్టాలకు వచ్చి ఉన్నత విద్యలో అభ్యసించి ప్రస్తుతం డిఎస్పీగా పనిచేస్తున్నారు. కమాండెంట్ ఇన్ 4th BN APSPలో ఇప్పుడు ప్రస్తుతం అనంతపురంలో ఉన్నారు. మరి ఆయన యొక్క నిజాయితీని, ఆయన యొక్క మంచితనాన్ని గుర్తించి ఆయన సేవలకు గాను ఈరోజు మరి అవే ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డును ప్రదానము మీ కరతాళధ్వనుల మధ్య చేయబోతుంది. ఆయనకు శుభాకాంక్షలు అందజేస్తూ అతిరథ మహారథుల మధ్య ఆయన ఈరోజు ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నందుకు ప్రసాద్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అందజేస్తున్నారు. తర్వాత వ్యక్తి